హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అలియా కట్ కుర్తీ అయితే మనం స్టిచ్ అయిపోతున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అయ్యిందో. జస్ట్ 4 మీటర్స్ క్లాత్ అయితే ఈ కుర్తీ అయితే రెడీ చేసేసాను అనమాట. సో మనమైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యోక్ పార్ట్ కోసం అయితే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దాన్ని 4 ఫోల్డ్స్గా అయితే తీసుకొని మనమైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. సో నేను ఇక్కడైతే యోక్ పార్ట్ లెంత్ అయితే తీసుకుంటున్నానండి. షోల్డర్ నుంచి నడుము వరకు 16 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. దీంట్లోనే నేను ఖర్చుకు కూడా మెజర్ చేసేసి ఒకటేసారి 16 అయితే మెజర్ చేశానండి. అండ్ ఇక్కడ షోల్డర్ పార్ట్ అయితే 6.5 అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మార్క్ చేసుకొని ఒక స్కేల్తో ఎలా డ్రా చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగా చూడండి. నేనైతే ఇక్కడ రెడీ చేశాను. ఇది మన యోక్ పార్ట్కి అయితే స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నేను నెక్కి అయితే మార్కింగ్ చేస్తున్నా. నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆర్మ్ హోల్ అయితే నేను ఇక్కడ 7, 6.5కి మార్క్ చేశాను. 7 కానీ 6.5 తీసుకుని నేను ఇక్కడ 6.5 అయితే తీసుకున్నాను అనమాట. కుర్తీ కాబట్టి ఇలా డ్రా చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనం చెస్ట్ పార్ట్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అయితే మనం ఎక్కడైతే మార్క్ చేసామో నేను చూపించిన విధంగా అయితే లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని మనకి ఎంత చెస్ట్ ఉందో డివైడెడ్ బై 4 వేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ 9 అయితే పెడుతున్నాను అనమాట. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము నడుము కొలత అయితే మార్క్ చేద్దామండి. నేను ఇక్కడ 8.5కి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి. మొత్తము 10.5 అనమాట. 8.5 అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట. సో చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో. సో ఇప్పుడు మనం మార్కింగ్ పాయింట్స్ని అయితే షోల్డర్ ఎక్కడైతే మనం ఆర్మ్ హోల్ డ్రా చేసామో నేను చూపించిన విధంగా ఇలాగైతే డ్రా చేసుకోండి. మన యోక్ పార్ట్ అయితే హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేనైతే రఫ్గా అయితే డ్రా చేస్తున్నాను ఆర్మ్ హోల్ని. ఇదైతే బ్యాక్ పార్ట్కి అనమాట. చూడండి నేను ఎలా డ్రా చేశాను. మనం ఎక్కడైతే 9 ఇంచెస్ 8.5 ఇంచెస్ అయితే పెట్టామో అక్కడికి ఇప్పుడు నేను రఫ్గా డ్రా చేసేది ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట. మనం ఆల్రెడీ లైనింగ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి మనం మెజర్మెంట్స్ అయితే తీస్తున్నాం కాబట్టి సపరేట్ చేసుకున్నప్పుడు దానికి కట్ చేసుకుంటాము. చూడండి నేను బ్యాక్ పార్ట్కి ఎంత అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి ఫ్రంట్ పార్ట్కి కూడా డ్రా చేసేసాను ఆర్మ్ హోల్. సో ఫైనల్గా అయితే మనం ఎలా అయితే మార్క్ చేసామో యాస్టీజ్ అలాగైతే సిజర్తో కట్ చేసుకోండి. సో మనకైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి నేను ఎలాగ సపరేట్ చేశాను. మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం డ్రా చేసాం కదండి ఆర్మ్ హోల్, అదైతే సపరేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కట్ చేస్తుండేది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ లోత్ అయితే ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందాక మీకు చూపించాను కదా, దాని ప్రకారం ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అదైతే కింద నుంచి 4 ఇంచెస్ అయితే డ్రా చేసుకొని మనం నడుము కొలత ఎక్కడైతే 8.5 పెట్టామో దానికి అటాచ్మెంట్ నేను ఇప్పుడు ఎలా స్కేల్తో మెజర్ చేసి ఇలా స్కేల్ డ్రా చేశానో అలాగైతే డ్రా చేసుకొని కట్ చేయాలి. మనం కట్ చేస్తున్నది అలియా కట్ మోడల్ కాబట్టి సో ఫ్రంట్ పార్ట్ వరకు సపరేట్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని వి షేప్లో క్రాస్గా ఇలా మెజర్ చేసి కట్ చేయాలి. ఓపెన్ చేసి చూస్తే మీకు వి కట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీరు, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. దీనికి మనం యాస్టీస్ లైనింగ్ ఎలా ఉందో అలాగా మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసి అటాచ్ చేసుకోవాలి. మీ ఇష్టము. నెక్ నేను హడావిడిగా అయితే రౌండ్ నెక్ పెట్టేశాను, బట్ వీ నెక్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయితే నెక్ కోసం డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఈజీ అనండి. ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయితే మెజర్ చేసి తీసామో అంతే సేమ్ టు సేమ్. నేనైతే నెక్ పార్ట్కి 3 ఇంచెస్ కదా అండి డ్రా చేసింది. అలాగ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద 6.5కి మార్క్ చేసుకొని మీకు ఇష్టమైన నెక్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ సింపుల్ అనమాట. నేను రెండిటికి రౌండ్ నెక్కే పెట్టేశాను. హడావిడిగా అయితే చేశాను అనమాట కటింగు. ఎందుకంటే వేరే పని ఉందని బయటకు వెళ్ళిపోయాను. సో అందుకని రెండిటికి రౌండ్ నెక్ పెట్టేసి డిజైన్ చేసేసాను. మీకు కావాలంటే వీ నెక్ పెట్టుకోవచ్చు. సో మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే యాస్టీజ్ అయితే మనం ఒరిజినల్ క్లాత్ మీద అయితే పెట్టి యాస్టీజ్ కట్ చేసి స్టిచ్ చేసేసుకుందాం రండి.
సో మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ క్లాత్ మీద అయితే కట్ చేసి యాస్టీస్ అలా స్టిచ్ చేసేసానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసేసాను. చూడండి యోక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే జాయిన్ చేసేసుకోవాలి. మనం యోక్ పార్ట్ కోసం అయితే 1 మీటర్ క్లాత్ అయితే యూజ్ చేసాము. మిగతా రిమైనింగ్ 3 మీటర్స్ క్లాత్లో హాఫ్గా సపరేట్గా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కింద మనం లాంగ్ ఫ్రాక్కి ఎలా స్టిచ్ చేస్తామో అలాగా దీన్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఇలాగా మొత్తము నేను పెట్టిన విధంగా పెట్టుకుంటూ వచ్చి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే లైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడైతే మనం దీన్ని వీ కట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ మొత్తం సెట్ చేసుకుంటున్నాను. కింద క్లాత్ పైన క్లాత్ సమానంగా ఉన్నాయా లేదని, ఎందుకంటే వీ షేప్ మనకి బాగా రావాలి. సో మొత్తం ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి క్రాస్గా ఇక్కడ నేను స్కేల్ ఎలా పెట్టి కట్ చేస్తున్నానో ఎలా డ్రా చేస్తున్నానో గమనించండి. నేను పెట్టిన విధంగా మార్కింగ్ చేసుకొని యాస్టీస్ అలాగా మనము కట్ చేసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది వీ కట్ అనేది నేను ఎలా క్రాస్గా పెట్టాను. ఈ ఎడ్జ్ నుంచి స్టార్టింగ్ ఎండ్ పాయింట్కి ఇలాగైతే క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి యాస్టీస్ అలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి మనం కట్ చేసిన తర్వాత ఈ కట్ పీస్ ఎలా అయితే రెడీ అయిందో వీ షేప్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. టోటల్ 3 మీటర్స్ క్లాత్ని హాఫ్ చేస్తే 1.5 మీటర్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి అయితే 1.5 అండ్ బ్యాక్ పార్ట్కి 1.5. ఇక్కడ చూడండి యోక్ పార్ట్ అయితే పెట్టి చూపిస్తున్నాను. మనం ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టి స్టిచ్ చేసుకొని యోక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నామంటే ఒరిజినల్ క్లాత్ మీద ఈజీ అయిపోతుందండి. చూడండి తిరగదిప్పించి నేనైతే మొత్తం అటాచ్ చేసేసాను. మనం ఇక్కడ యోక్ పార్ట్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ జిగ్ జాగ్ ప్యాటర్న్ లాగా చేసుకోవాలండి. మనం ఎలా అయితే పంజాబీ డ్రెస్సెస్కి జిగ్ జాగ్ ప్యాటర్న్ చేస్తామో లోపల అలాగా ఇలా ఇక్కడ వరకు జిగ్ జాగ్ ప్యాటర్న్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్స్ అలా పెట్టి కట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా టర్న్ అవుట్ అయిందో చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే అలా ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. లైక్ అండ్ షేర్ గైస్.